ప్రజలందరికీ నమస్కారం. ఎల్ఎన్జి పొలము, కొత్తూరు గ్రామం, బొమ్మనాల మండలము. మరి ఒడ్డే సంజీవయ్య భూమి మరి అన్యాయంగా దాదాపు 15-20 సంవత్సరాలు అవుతుంది. కోరికను తీసుకొని ఒడ్డే సమర్ అనే వ్యక్తి, ఒడ్డే శ్రీరాములు, మరి ఒడ్డే తిమ్మప్ప మాజీ సర్పంచ్ అంట. మరి అన్యాయంగా ఇలా 4 ఎకరాల భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. ఇదేమిటని అడిగితే మేము 18,000 ఇచ్చినాము, 15-20 సంవత్సరాలు అవుతుంది, మేము రాపించుకున్నామని చెప్పి ఈరోజు సాకు చెప్తూ వాళ్ళని భూమిలోకి మా భూమి మాకు ఇడసండి, మేము చేసుకొని బతుకుంటాం, మాకు తినడానికి కూడా లేదని చెప్పి మరి వాళ్ళ కొడుకులు లలితమ్మ, మరి వెంకటేశు, మరి సంజీవయ్య భూమిలోకి పోతే వాళ్ళని కొట్టి కూడా బయటికి ఈడ్చడం జరిగింది. ఒకసారి భూమిలోకి వస్తే చంపేస్తాం అని చెప్పి బెదిరించి వాళ్ళని పంపించడం జరిగింది. దాదాపుగా 10-12 సంవత్సరాల నుండి పోరాడుతున్నప్పటికీ వాళ్ళకి న్యాయం జరగడం పక్షంలో మళ్ళీ వేరే వాళ్ళు చెప్పడంతో మా యొక్క ఆఫీస్ కాడికి కూడా అనంతపురంలో కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. మా యొక్క ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయం దగ్గరికి వచ్చి అన్న మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మా భూమి వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు, సాగు చేస్తామని చెప్పి తీసుకున్నారు, కోరికను తీసుకొని ఆక్రమించుకున్నారని చెప్పి మాకు చెప్పిన వెంటనే మేము మరి ఆ భూమిలోకి పోయి పక్కన ఉన్నటువంటి పెద్ద మంత్రులు మరి రుద్రాక్షరెడ్డి అని చెప్పి వాళ్ళు ఆ పక్కనుండే ఉద్రముఖర్ని అడిగితే భూమి అయితే ఇల్లదే అని చెప్పి, సంజీవ్ అయితే నిజంగా భూమి అయితే అని చెప్పి చెప్పినారు. మరి డబ్బులు ఏదన్నా ఇచ్చినారో ఏమనేది మాకేం తెలియదు కానీ అని చెప్పారు. మళ్ళీ వెంటనే ఒడ్డే శ్రీరాములు ఫోన్ చేస్తే శ్రీరాములు వాళ్ళ బంధువులు ఎవరో వచ్చినారు. వచ్చి మరి మేమైతే డబ్బులు ఇచ్చినాం, మా నాయన ఇచ్చినాడు, మాకైతే తెలియదు కానీ మా డబ్బులు మాకు ఇచ్చేసి వడ్డీతో ₹1,00,000 కట్టించి మీరు భూమి ఇడిచిపెడతాము, మీరే చేసుకోండి, మీ భూమి మీరే చేసుకోండి, నాకైతే ఎటువంటి ఎవిడెన్స్ లేదు ఈ భూమి మీద, డీపారం కానీ 1B రంగులు కానీ పాస్బుక్లు కానీ మరి క్రాప్ లోన్ కానీ ఏది లేదు, మీ భూమి మీకు ఇస్తాము, మాకు ₹1,00,000 ఇవ్వండి అని మళ్ళీ ఒడ్డే శ్రీరాములు వాళ్ళు అడిగినారు. మళ్ళీ 3 రోజుల తర్వాత వచ్చి మాట్లాడదాం, మా కొడుకు ఒడ్డే సమర అనే వ్యక్తి వస్తాడు, మా కొడుకు వస్తాడు, మా బావ వస్తాడు తిమ్మప్ప అని చెప్పి చెప్పినారు, మాట్లాడదామని. మళ్ళీ ఆ రోజే మరి 9 గంటలకు నైట్ ఫోన్ చేసి 8వ తారీఖు మేము పోయినా, 8వ తారీఖు రాత్రి 9 గంటలకు ఫోన్ చేసి ఎవరప్ప మీరు భూమి కాడికి వచ్చినారు, ఎవరు నువ్వు వచ్చినావు, మా భూమిలోకి వచ్చినావు, నేను చంపేస్తా, ఈ భూమిలో కట్టేస్తా, నా కొడుకు ఈడే బూడుస్తా లంజా కొడక అని చెప్పి నన్ను కులం పేరుతో కూడా దూషించడం జరిగింది. మరి ఒక ప్రజానాయకుడిగా ఉన్న మమ్మల్ని బెదిరింపు ఫోన్లు వస్తే మరి సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ ఉందని చెప్పి మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే దానిపైన మేము మళ్ళీ 10వ తారీఖు ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేసినాం. మేము భూమి సంస్థ పోయినా సార్ ప్రజానాయకుడు నాకే ఈరోజు చంపేస్తానని బెదిరింపులు వస్తాయి, భూమిలో కట్టేస్తాము, రేపు ఎస్సీ వాడైతేనేమో మాది కూడా అయితేనేమో మా భూమిలోకి వస్తే ఇక్కడే కట్టేస్తాము, మా భూమిలో పంచాయతీ చేయడానికి నువ్వెవరు అని చెప్పి మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. అయితే అక్రమంగా 18,000 ఇచ్చినానని చెప్పి దొంగపత్రం రాసుకొని వీళ్ళని బెదిరించి వాళ్ళ భూమి అన్యాయంగా లాక్కోండేది కాకుండా మళ్ళీ మేము పోతే ఎవరు నువ్వు అని కూడా మమ్మల్ని బెదిరించడం ఎంత మాత్రం కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి జిల్లా ఎస్పీ గారికి మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే జిల్లా ఎస్పీ గారు స్పందనలు ఇచ్చిన తర్వాత ఈరోజు 15 రోజులు అవుతుంది, ఇంతవరకు ఆ కేసు విషయం కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు. 3 టౌన్కి పంపించినారు. 3 టౌన్కి పోయి కలిస్తే ఆ సార్ ఫోన్ చేసినా కూడా సిఐ గారు ఫోన్ చేస్తే మేము రాలని సమరాను ఒడ్డే శ్రీరాములు చెప్పారు. మళ్ళీ ఆయన సిఐ గారికి ఫోన్ చేసి బొమ్మలాలు పంపించినాడు. ఆడికి పోతే ఆడ మా స్టేషన్కి రాదని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సిఐ గారు కూడా చెప్తున్నారు. మళ్ళీ ఇంకెక్కడ పోతే న్యాయం జరుగుతుంది అనేది అర్థం కాలేదు. అయితే భూమి సమస్య కాదు, నాకు తిట్టిండే కేసు కట్టాలని చెప్పి కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నా కూడా ఇంతవరకు కేసు కూడా కట్టలేదు. మరి దానికోసమే ఈరోజు జిల్లా ఎస్పీ గారికి ఒకటే మేము విన్నవించుకుంటున్నాము. ఒక ప్రజానాయకుడై ఉండి నేను ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి సంస్థను ఈరోజు స్థాపించినాను. 2018లో 6 ఏళ్ళు ఎంఆర్పీలో పనిచేసి 2 సార్లు స్వతంత్ర ఎమ్మెల్యే నిలబడినా కూడా ఇట్లా ప్రజల్లో ఉండి ప్రజానాయకుడిగా పనిచేస్తున్నాను. నాకే ఇన్ని సమస్యలు బెదిరింపు ఫోన్లు వస్తే సామాన్య ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందో ఒకసారి అధికారులందరూ కూడా ఆలోచన చేయాలని మేము తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ సంజీవయ్య భూమిని
శ్రీరాములు ఒడ్డే సమరాన్ని ఆక్రమించుకున్నారో ఆ భూమిని వెంటనే న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి మేము కోరుతున్నాం. అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే ఆర్ఐకి, అక్కడ ఉన్న విఆర్ఓలు, అక్కడ ఆర్ఐలు కూడా మొన్న స్పందనలో సోమవారం రోజు మేము ఆడ లెటర్ ఇచ్చే పోతే మళ్ళీ కొత్తూరులో రౌడీలంట, అటు పోతే చంపేస్తారు, మీరు పోద్దండి అని చెప్తున్నారు. అంటే ఒక అధికారులే వాళ్ళకి ఒత్తాస పలుకుతా అంటే పేదవాళ్ళ భూములు ఆక్రమించుకోక ఏం చేస్తారు? మళ్ళీ ఒకసారి అది ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రజలే మనకు అధికారులకు జీతం ఇస్తున్నారు, ప్రజలు ఇచ్చే జీతం తీసుకుంటూ ఈరోజు ప్రజల కోసం పని చేయకుండా మీకు తొత్తులుగాను మీకు ఒత్తాస వాళ్ళకు సపోర్ట్ చేయడం ఎంత మాత్రం కరెక్టో ఒకసారి ఆలోచన చేయాలి. అధికారులు అనేవాళ్ళు పేదవాళ్ళ కోసం పనిచేయాలి కానీ ప్రజల కోసం పనిచేయాలా. మీకున్నటువంటి ఫ్రెండ్స్కు వాళ్ళకు ఇట్లా ఒత్తాస పడకలం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ బొమ్మలలో ఉన్న ఎంఆర్ఓ పైన, ఆర్ఐ పైన, అక్కడ ఉన్న విఆర్ఓల పైన ఎంక్వైరీ కమిటీ కూడా జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి ఎంక్వైరీ కమిటీ కూడా ఏమని చెప్పి నేను కూడా ఫిర్యాదు చేస్తాను. నా పేరు మన్నెపాకల మాధవ. కాబట్టి నేను ఈ భూమి సమస్యలపైన బలంగా పనిచేస్తాము, ముందుకు పోతా ఉన్నా. కానీ నాకే ఈరోజు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. సొంత డబ్బులు సొంతంగా నేను కారు పెట్టుకొని 3 సార్లు పోయినా వాళ్ళకి. ఎందుకంటే ఒక పూటకు కూడా వాళ్ళకు అన్నం తినేదానికి కూడా డబ్బులు లేవు, తినడానికి కూడా డబ్బులు లేవు, వాళ్ళకు ఛార్జీ పెట్టుకోవడానికి వచ్చేదానికి కూడా డబ్బులు లేవు. సంజీవయ్యకి, అది లలితమ్మకు, వెంకటేష్కు. అలాంటి బీద పరిస్థితుల్లో ఉండే వాళ్ళకు వడ్డే కులం, బీసీ కులం. మరి ఆ కొత్తూరు అంతా కూడా బీసీనే, వడ్డే వాళ్ళే. మళ్ళీ కొంచెమన్నా కనికరం ఉందా మీకు ఏమన్నా? వాళ్ళు వడ్డే వాళ్ళే, మీరు వడ్డే వాళ్ళే కదా. వాళ్ళ భూమి ఖాళీగా ఉందని చెప్పి మీరు ఆక్రమించుకోండేది కాక మళ్ళీ ఈరోజు దొంగపత్రం పుట్టించి 18,000 ఇచ్చినామని చెప్పి ఎంత మాత్రం ఇది కరెక్టు? దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లా ఎంత జనాన్ని ఆక్రమించుకుంటారు డబ్బులు ఇచ్చి? దీనిపైన మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. దీనిపైన ముఖ్యమంత్రిగా చర్యలు తీసుకోవాలి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకొని సంజీవయ్య భూమిని ఇడిపించి న్యాయం చేయాలని మేము మీడియా సమస్యల్లో కోరుతూ జై హింద్, జై భారత్.